హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి గోదావరి స్పెషల్ అయిన చేపల ఎగురైతే చేసుకుందాం. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి గ్యాస్ అయితే వెలిగించుకున్న తర్వాత ప్యాన్ అయితే పెట్టుకొని ఆ ప్యాన్ అయితే కొంచెం హీట్ అయితే అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోండి. ఆయిల్ కూడా అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్తో పాటు మీకు పచ్చిమిర్చి ఉంటే కూర అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. వాయిస్ వచ్చేసి నేను ఇస్తాను ఏంటి అనుకున్నారు, స్టోరీ అయితే ఉంది, తర్వాత చెప్తాను. ఈరోజు ఈలోగా వచ్చేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మసాలాలో ఏమీ లేవు, జస్ట్ అయితే 5 ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి. వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ ధనియాలు అయితే ఉన్నాయి. ధనియాలు అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు కూరలో వేసుకుంటే చేపల ఇగురు అయితే మంచి టేస్టీగా అయితే వస్తుంది. అండ్ బ్యాచిలర్స్కి అయితే ఈరోజు స్పెషల్ కర్రీ అని చెప్పాలి. అండ్ ఈలోగా వచ్చేసి మనకి ఆనియన్స్ అయితే మగ్గుతూ అయితే ఉంటాయి. అవి మగ్గినప్పుడు మన దాంట్లోకి అయితే కొద్దిగా టర్మరిక్ అయితే వేసుకోవాలి. టర్మరిక్ అంటే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుంటే కూర వచ్చేసి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ ఇదైతే బాగా మిక్స్ అయితే చేసుకుని ఆ పచ్చి వాసన అయితే పోయేదాకా అయితే మనం అయితే మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి కూర అన్నది మంచి టేస్టీగా మారుతుంది అండ్ చాలా రుచికరంగా ఉంటుంది తినేటప్పుడు. గోదావరి వాళ్ళు వచ్చేసి ఇలాగైతే కూర అయితే వండుకుంటారు. మాదైతే రాజమండ్రి సైడ్ కాబట్టి మేము ఇలాగే వండుకుంటాం. మీరు ఏ స్టేట్ నుంచి, ఏ విలేజ్ నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. రాజమండ్రి అండ్ గోదావరి సైడ్ వాళ్ళు వచ్చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇది వాళ్ళ స్పెషల్ కర్రీ కాబట్టి. అండ్ అలాగే గొడవ అయితే చెప్తా అన్నాను కాబట్టి ఆ గొడవ వచ్చేసి ఏంటంటే, అసలుగా మా అమ్మాయి వాయిస్ ఇవ్వాలి, కానీ నేనైతే ఫోన్ లాక్కుని అయితే సరదాగా ట్రై చేద్దాం అనుకున్నాను. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, నా వాయిస్ ఎలా ఉందో. అలాగే నేను ఇస్తే బాగుంటుందో, మా అమ్మగారు ఇస్తే బాగుంటుందో కూడా చెప్పండి. ఈలోగా ఫిష్ని అయితే ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ప్రాసెస్ అంటే ఏమీ లేదు, ఫిష్ని అయితే వాష్ చేసుకుని ఉప్పు, కారం అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోగా అయితే మన ఉల్లిపాయలు అయితే మగ్గిపోతాయి కాబట్టి అందులో కొద్దిగా సాల్ట్ అలాగే కారం అయితే మస్ట్ అండ్ షుడ్గా మీకు ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకోండి. మా ఫ్యామిలీకి ఎంత సరిపోద్ది కాబట్టి మేము ఎంత అయితే యాడ్ చేసుకున్నాం. మీ ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. బ్యాచిలర్స్ అయితే ఇంకా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎంత యాడ్ చేసుకోవాలనిపిస్తే అది మీ ఇష్టం. దీంట్లో వచ్చేసి మనకు సరిపడినంత గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే పోసుకోండి. వాటర్ పోసుకుంటే మనకి గ్రేవీ అయితే వస్తుంది కాబట్టి పోసుకొని మూత అయితే పెట్టేద్దాం. మూత అయితే పెట్టేసిన తర్వాత ఇదైతే మగ్గుతూ ఉంటుంది. ఇదైతే మగ్గుతూ ఉన్నప్పుడు మనం చేసిన పేస్ట్ అయితే వేసేసుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ తర్వాత అయితే ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇందా చెప్పాం కదా 6 ఇంగ్రీడియంట్స్. ఆ ఇంగ్రీడియంట్స్ అయితే కామెంట్స్లో అయితే పిన్ అయితే చేసి పెడతాను. అదైతే వేసుకున్న తర్వాత మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది బయటికి. బాగా మిక్స్ చేసుకుంటూ మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈలోగా మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలైతే కూరలో అయితే అలా పెట్టేసుకోవాలి. దీనైతే ఎక్కువైతే కదపొద్దు, ఎందుకంటే ఎక్కువ కదిపితే ముక్కలైతే ఇడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే జస్ట్ అలా పైన అయితే పెట్టుకోండి. అలా మగ్గే టైంకి అదే సరైపోతుంది. మీరైతే మిక్స్ చేయాల్సిన పని అయితే లేదు. లేదంటే గిన్నె జస్ట్ అటు ఇటు అయితే కదిపినా సరిపోతుంది. మీరైతే ఏం కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. జస్ట్ అలా పెట్టుకుని మూత అయితే పెట్టేయండి. మూత అయితే పెట్టేసిన జస్ట్ 5 మినిట్స్ తర్వాత అయితే తీస్తే కూర అయితే ఇంత కలర్ఫుల్గా అయితే తయారైపోతుంది. కూర వచ్చేసి చాలా బాగుంటుంది. అందరూ అయితే వండుకోండి. ఈరోజు సండే అయితే మా ఇంట్లో స్పెషల్ ఇదే. అండ్ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కూడా జస్ట్ కామెంట్ అయితే వదలండి. మీరు ఏం వండుకున్నారో నాకు తెలియాలి కాబట్టి. ఇంకా నెక్స్ట్ అయితే మీరు ఏం చేయాలంటే కొద్దిగా కరివేపాకు అయినా పర్లేదు, కొత్తిమీర అయినా పర్లేదు, కూరలో అయితే జస్ట్ అలా పైన అయితే వేసుకోండి. కర్రీ వచ్చేసి హైలైట్ అవుతుంది. ఎందువల్లంటే అది జస్ట్ కరివేపాకు కానీ కొత్తిమీర ఆ టేస్ట్ వల్ల అయితే హైలైట్ అయితే అవుతుంది. అండ్ మీకు ఎంత కావాలో అంత అయితే వేసుకొని జస్ట్ 5 మినిట్స్ అయితే మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే పెట్టేయండి. ఆ స్మెల్ అయితే మొత్తం అయితే పట్టేస్తుంది. అలాగే కూర అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరైతే వండుకోండి అండ్ లెట్ మీ నో కామెంట్.